ఇదిగోండి ఇప్పటికి ఒక 8 బ్యాచ్ల టాయిలెట్స్ ఉన్నాయి. ఏది ఈ లారీలు డ్రైవర్లు ఆగటానికి. ఇది వీటితో పాటుగా ఇదిగో ఇంకా ఫైర్ ఇంజన్లు నీళ్లు కడిగి పెట్టడానికి. అందరూ ఇక్కడే పడుకున్నారు రాత్రంతా. ఇదిగో సరుకులు ఇలా వచ్చాయి. పూర్తిగా హృదయ స్పందనతో చెప్తున్నా, నా చీఫ్ మినిస్టర్ కి వందనాలు, నా చీఫ్ మినిస్టర్ కి ధన్యవాదాలు. నా సింగనగర్ కోసం మొత్తం రాష్ట్రాన్నంతా వదిలి ఈ ఒక్క ప్రాంతం కోసం కూడా కష్టం వచ్చిందని ఈ దేశ చరిత్రలో ఏ చీఫ్ మినిస్టర్ చేయింది నా కళ్ళ ముందర నా నగరానికి ఈ వ్యక్తి చేశాడు. నేను ఆయనకి చేస్తున్నటువంటి చిన్న కృతజ్ఞాంజలి మాత్రమే ఈ వీడియో. అయితే ప్రతి వ్యక్తిగతంగా నేను చేసి ఉంటా. మా అందరివి ఈ సముద్రంలో ఒక నీటి బొట్టు ఈ ప్రభుత్వం చేస్తోంది. మరి సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చుకున్నాడో సొంతంగా తెచ్చుకున్నాడో ఇవన్నీ చూడాలి మీరు. ఇదంతా వీళ్ళందరినీ మేనేజ్ చేయడానికి ఒక్కసారి ప్రజలు వచ్చి మీద పడితే ఇబ్బంది పడకుండా ఉండటం కోసం అని తొక్కిసలాటకుండా పని. ఇది మరి వీళ్ళు ఐడియా ఇది మిత్రులారా, ఇది ప్రభుత్వం చేస్తోంది. ఇది నాకు స్వచ్ఛందంగా ప్రజలకు తెలియాలని చేస్తున్న వీడియో. ఇక్కడెక్కడ ఎవరు TV9 కానీ మరోళ్ళు కానీ ఎవరు సాక్షి టీవీ కానీ ఎవరూ లేరు. ఆఖరికి తెలుగుదేశానికి కొంత పాడే TV5 కూడా లేదు. ధన్యవాదాలు మిత్రులారా. ఇది చూసి మనస్ఫూర్తిగా చూసిన మిత్రులు విమర్శిస్తారో సద్భావంతో తీసుకుంటారో మీ వంతుకి ధన్యవాదాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్.